కరుణాకర్ గారు చెప్పండి. కలిసారండి, మాట్లాడండి. లక్ష్మణ్ మాట్లాడు. హలో హలో, నమస్తే. కరుణాకర్ గారేనండి? అవునండి. సార్ మీ వీడియోలు అన్నీ చూస్తామండి. ఓకే. హలో, వినపడుతుంది. చాలా ఆనందం ఉంటుంది సార్ మీరు చెప్పి అన్నీ. మీరు ఎక్కడ ఉంటారు? హలో హలో మీరు ఎక్కడండి ఉండేది? మాదండి నర్సీపట్నం అండి, వైజాగ్ పక్కన. మీరు కూడా అక్కడేనా? ఓకే. ఏం చేస్తుంటారు మీరు? అవును సార్, నేను చదువుకుంటున్నానండి. ఏం చదువుతున్నారు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ సార్. ఓకే ఓకే. అవును సార్. చూస్తున్నారా ఇంతకు ముందు మీ వీడియోలు చూడకముందు అవును సార్, మీ వీడియోలు చూడకముందు అన్ని సమానం అనుకున్నాను సార్. అన్ని మతాలు ఒకటే, అన్ని ఒకటే చెప్తాయి అన్న భ్రమలో ఉన్నాం. మీ వీడియోలు చూసిన తర్వాత కొంచెం తెలిసింది అన్నిటితో పోల్చి అంత గొప్పది కాదా మతాలు అని. తర్వాత అర్థమైంది క్రైస్తవం అంటే ఏంటో. అవి తర్వాత మీ బుక్స్ కూడా కొన్నాను సార్ నేను. చదివారా మరి బుక్స్? చదివాను సార్ నేను. అర్థమైనాయా? చదివి బాగా యూజ్ అయ్యాయి సార్. చాలా మందికి ఇచ్చాను కూడా సార్. హలో, ఆ బుక్ చదివిన తర్వాత బైబిల్ దేవుడి గురించి ఏమనిపించింది? బైబిల్ దేవుడి గురించి అంటే అసలు బైబిల్ దేవుడు అన్న పదం వాడడానికి కొంచెం భయం వేసింది సార్. ఎందుకంటే ఆ దేవుడు అన్న పదం వాడడానికి ఆయన అర్హుడు కాదనిపించింది సార్. యెహోవా అన్నవాడు. అవును సార్, ఎందుకంటే అంత క్రూరంగా దేవుడు అనేవాడు ఉండడు. అవును, మనకి అప్పుడప్పుడు చెప్తా అంట, మన పురాణాల్లో ఉన్న ఏ రాక్షసుడు కూడా అంత కర్కోటకుడిగా ఉండడానికి. అవును సార్, వాళ్ళకు కూడా కొన్ని ఎథిక్స్ ఉంటాయి. పురాణాల్లో ఉన్న రాక్షసులకు కూడా కొన్ని విలువలు ఉంటాయి. ఈయనకి అవును సార్. అవును సార్, రీసెంట్ గా మీరు పెట్టారు కదా సార్ ఈ హనీ జాన్సన్ అన్న వ్యక్తికి కౌంటర్ సార్. అవును 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 సార్, అది కూడా చాలా బాగుంది సార్, మాకు నచ్చింది సార్ మీరు సమాధానం చెప్పడం. శివలింగం గురించి. అవును సార్, అంతకు ముందు ఆయన షార్ట్ ఫిలిం చూసి కొంచెం బాధపడ్డాం. శివుణ్ణి అదే లింగాన్ని ఆ విధంగాలు వక్రీకరించి చూపించడం కొంచెం చాలా బాధ అనిపించింది సార్. అది ఆ వీడియో మీరు ఎప్పుడెప్పుడు ఆ కౌంటర్ వీడియో పెడతారా అని మేము చాలా వెయిట్ చేసి చూసాం సార్. మీరు త్వరలోనే పెట్టారు, అది మాకు చాలా ఆనందంగా ఉంది సార్. అది నేను అంటే శివతత్వం గురించి చెప్తూనే అటు వాళ్ళ తోలు కూడా తీశాను. రెండు వైపులు. అవును సార్. అవును సార్, మీలో ఉన్న గొప్పతనం అదే సార్. ఎవరికి ఎంతలో మీరు సమాధానం చెప్పాలో గౌరవం వాళ్ళు ఇస్తారు సార్. వాళ్ళు గౌరవం దాటిపోతే వాళ్ళ పాయింట్ వ్యూలోనే వెళ్ళి మీరు సమాధానం చెప్తారు సార్. అది నాకు మీలో బాగా నచ్చింది సార్. అది అదొకటి మీరు చెప్తారు కదా సార్, ఆయన్ని వాళ్ళు మాట్లాడే మాటలే కొంచెం వెటకారంగానే, అది బాగా నచ్చుతుంది సార్ మాకు. అంటే ఇప్పుడు ఈ విజయ్ కుమార్ ఉన్నారు కదా సార్, ఆయన కొంచెం కొన్ని పదాలు సరిగ్గా పలకపోతే మీరు పలికి చూపిస్తుంటారు కదా. నచ్చాడా? అదేండి, ఆయన్ని మళ్ళీ ఈ జాన్ కొయ్య ఇవి ఉన్నారు కదా సార్, సిఎస్ కుమారు. అదే సార్, అది అందులో నా బాగా నవ్వొచ్చు. మీరు ఒకసారి ఇలా లైవ్ లో మాట్లాడిన వీడియోకి మీరు కౌంటర్ పెట్టారు చూడండి సార్. నాకు హనీ జాన్సన్ మీరు హనీ జాన్సన్ తొండ అని పోల్చేసి చూడండి సార్, 2 ఫోటోలు పెట్టి. అది మొట్టికి సార్ నేను రిపీట్ చేసుకుని మళ్ళీ మళ్ళీ నవ్వాను సార్. అంత బాగా సెట్ అయిపోయింది ఆ తొండ అన్న ప్లేస్ ఆయనకి. సేమ్ సార్, ఆ తొండ ఏ విధంగా కళ్ళు మెలకేసి చూపించిందో సేమ్ అలాగే చూసారు సార్ ఆయన. అదే సార్, అది కొన్ని వీడియోలు చాలా ఆనందంగా ఉంటాయి నాకు కూడా. అవును సార్. అదే కరుణాకర్ గారు ఈ మధ్యన ఒకడు వచ్చాడండి, జాన్ పాల్ అని. లేటెస్ట్ గా అంటే వీడియోస్ పెడుతున్నాడు కదండి. వీళ్ళ పని అంతా అయిపోయింది కదా, మిగతా వాళ్ళ పని. ఈ కుమార్ గారు ఏమన్నారో మరి, విజయ్ కుమార్, ఈ విపి రెడ్డి వీళ్ళ పని అయిపోయింది. అసలు వాళ్ళ నాన్న పడిపోయారు. కొత్తగా ఈ మధ్య వస్తున్నాడు జాన్ పాల్ అని. ఎవడాడు? నేను చూడలేదు అయితే. మీరు చూడలేదా? మీకు కౌంటర్ గా పెడుతున్నాడు కదా చాలా వీడియోస్. చాలా మంది పెడుతుంటారుగా, నేను అన్ని చూడను, ఏవో కొన్ని చూస్తాను. సరే, నాది ఒక చిన్న మనవి. చెప్పండి. ఇక నేను నా ఏజ్ 52 కాబట్టి నేను ఇంకా అంటే ఏదో పని చేసుకుంటూ. మీరు మీ ప్రొఫెషన్ ముందు అసలు ఏం చేసేవారు ఇక్కడ హైదరాబాద్ లో? చెప్పలేదు. హైదరాబాద్ నేను టైలర్ని సార్. టైలరా? ఓకే ఓకే. అవునండి, టైలర్. నేను 20 years అక్కడే నేను షాప్ లో పనిచేశాను, అరవింద్ స్టోర్ లో.
కటింగ్ మాస్టర్ గానా. ఇంకా బాబు చదువుతున్నాడని అక్కడే ఎంబీఏ చదివాడు అబ్బాయి, ఒక్కడే బాబు నాకు. అందుకని చెప్పి సందేహం ఉండిపోవాల్సి వస్తుంది. మనం లాస్ట్ ఇయర్ అయిపోయింది అనమాట ఆయనకి స్టడీ. మన సొంత ఊరు కదా, ఇక్కడికి వచ్చేస్తే బెటర్, ఇక్కడ ఏదైనా జాబ్ చేసుకుని పని చేసుకుంటాడు, నేనేమో నా వర్క్ నేను చేసుకుంటానని చెప్పేసి వచ్చానండి. ఫైనల్ గా ఏంటంటే నేను మీ వైపుగా వచ్చి నేను కూడా కొన్ని కార్యక్రమాలు నాకు తోచినంతగా అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఏదన్నా గ్రూప్ ని మీరు ఏమన్నా క్రియేట్ చేసి అప్పచెప్తే నేను కూడా కొంచెం మెయింటైన్ చేయాలని ఉందండి. ఈ అబ్బాయి మాత్రం మా ఊరు, మా మేనల్లుడు కాపులే అబ్బాయి, వాళ్ళు కూడా ఒకసారి కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చాడు, మళ్ళీ వెనక్కి వచ్చాడు ఆ అబ్బాయి కూడా. మీరు క్రిస్టియానిటీలోకి వెళ్ళారా? నేను ఇంటర్ లో ఉన్నప్పుడు వెళ్ళాను సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో వెళ్ళాం. ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు వెనక్కి వచ్చాను మళ్ళీ. అప్పుడు సార్ అది మారడం అనేది కొంచెం కామెడీగా ఉంటుంది సార్. అది మారడం అంటే అప్పుడు నాకు అపెండిసైటిస్ వచ్చింది సార్. అపెండిసైటిస్ వస్తే ఫస్ట్ మా ఊళ్ళకి పెద్దగా తెలియక అది పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే 2 రోజులు నొప్పి వచ్చింది. నొప్పి వస్తే మా ఊర్లోనే ఉన్నారులేండి పాస్టర్లు అన్న వాళ్ళు, రాజుబాబు అన్న వ్యక్తి ఏం చేశారంటే, ఎలాగో రండి మీరు క్లియర్ చేయించుకోండి తగ్గిపోద్ది అని చెప్పి ఇంటికి వచ్చి 2 రోజులు క్లియర్ చేశారు సార్. క్లియర్ చేసిన తర్వాత తగ్గిపోద్ది, మీకు ఏమి భయం లేదని చెప్పి ఆయన వెళ్ళిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత బాగానే ఉంది సార్, తగ్గినట్టు అనిపించింది. తర్వాత రోజు బాగా ఎక్కువైపోయింది నొప్పి. అది కన్వర్ట్ అయిన తర్వాత క్రైస్తవంలోకి వెళ్ళి కన్వర్ట్ అయిపోయినాం సార్. అప్పటికి నొప్పి తగ్గింది అనబడి కన్వర్ట్ అయిపోయాం ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో కన్వర్ట్ అయిపోయి ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, డిగ్రీ జాయిన్ అయ్యాను సార్. డిగ్రీ జాయిన్ అయిన తర్వాత డిగ్రీలో ఫస్ట్ సెమ్ కంప్లీట్ అయ్యింది. సెకండ్ సెమ్ రాస్తున్న టైంలోని సరిగ్గా ఆగస్టు నెలలో నాకు ఇలాగా కడుపులో నొప్పి వచ్చేసింది. నొప్పి వచ్చేస్తే అది తగ్గిలా లేదని చెప్పి మేము హాస్పిటల్కి వెళ్తే, అమ్మ ఇలాగా పేగు పాడైపోయిందమ్మా, అది ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువైపోయింది, పెద్ద పేగు కూడా సోకేసింది అని ఆయన అన్నారు. ఇంకా ఆ డాక్టర్ చెప్పిన తర్వాత వైజాగ్ తీసుకుపోవడం అని చెప్తే వైజాగ్ అపోలోలో జాయిన్ చేసేసారు నన్ను. అపోలోలో జాయిన్ చేసిన తర్వాత నాకు అక్కడే దగ్గర 3 నెలలు ఉండిపోయాను సార్ హాస్పిటల్లోనే. 3 నెలలు అయిన తర్వాత బయటకు వచ్చాను సార్. బయటకు వచ్చిన తర్వాత ఇంకా నాకు కోపం వచ్చేసింది పాస్టర్ మీద. నేను ఏదైతే కావాలనుకుని వెళ్ళానో అది నాకు రాలేదు, అలాంటప్పుడు నాకు ఎందుకు ఈ మతం అని చెప్పి నేను మా అమ్మాయిని కోర్స్ చేసి వెనక్కి వచ్చాను సార్. వెనక్కి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా అప్పుడు నాకు రాధా మనోహర్ దాస్ గారి వీడియో ఒకటి చూసాను సార్. ఏంటంటే ఆయన ప్లాట్ఫామ్ మీద అన్ని మతాలు ఒకటే అంటారో అది అని చెప్పి ఒక వీడియో ఉంటుంది సార్. మన హిందువులు మాత్రమే ఆ మాట అంటారు, మిగతా వాళ్ళు అనరు అని ఆ వీడియో చూసిన తర్వాత నాకు యూట్యూబ్ లో సెర్చ్ చేసాను సార్. ఇలా క్రైస్తవం గురించి సెర్చ్ చేస్తే అందులో మీ వీడియోలు వచ్చాయి సార్. అప్పుడు మీ వీడియోలు చూసిన తర్వాత అప్పుడు అంటే నిజమే కదా, ఈయన చెప్పి అయితే బైబిల్లో ఉన్నాయి సగం దాచేసి వీళ్ళు బయటికి సగం చెప్తారు, అసలు వీళ్ళు చెప్పేది అసలు బైబిల్లో ఉండవు అనిపించింది. అసలు ఈ పాస్టర్లు చెప్పేది బైబిల్లో ఉండవు. ఒక వాక్యాన్ని ఆధారంగా చెబుతారు, దాన్ని వేరే పెద్ద ల్యాగ్ చేసి వేరే విధంగా సోది చెప్తారు సార్. ఏదన్నా ఒక్కటి వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఒకటి తీసుకుని దాన్ని గంట సేపు సొల్లు చెప్తారు దాని గురించి. ఇప్పుడు అప్పట్లో మాకు ఎక్కువగా చెప్పేది ఏంటంటే, యేసు మన కోసం రక్తం చిందించాడు, ఆయన రక్తాన్ని పిండేశాడని నా మాటనే చూపించేవాళ్ళు తప్ప మిగతా చూపించేవాళ్ళు కదా సార్. ఆయన రక్తాన్ని పిండేశాడా? పిండాడు. ఎలా పిండుతామంటే మనం బకెట్ లో ఒక వస్త్రాన్ని వేసి పిండితే ఏ విధంగా పిండుతామో ఆయన రక్తాన్ని మన కోసం ఆ విధంగా దారపోసి పిండాడు అని ఆ విధంగా చెప్పారు. ఆ విధంగా వాళ్ళు చెప్పిన తర్వాత ఎక్కువగా చర్చలు కాదు వెళ్ళినప్పుడు అయ్యే వినేవాళ్ళం సార్. వెళ్ళిన తర్వాత ఫైనల్ గా నేను ఈ విధంగా బయటకు వచ్చాను సార్. మా కుటుంబం మొత్తం బయటకు వచ్చేసింది. మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా వచ్చేసారా? అంటే వాళ్ళు కూడా కన్వర్ట్ అయ్యారా? అవును సార్. మా అమ్మ నేను బయటకు వచ్చాను. మా అమ్మ ఏంటంటే నొప్పి తగ్గుతుంది అన్న నమ్మకంలోని మా అమ్మే ఫస్ట్ మారిపోదాం పదా అని చెప్పి మా అమ్మే తీసుకెళ్ళింది. నేను కూడా అప్పుడు ఈ పెద్దగా తెలియదు కాబట్టి నేను కూడా ఆయనతో పాటు వెళ్ళి మారిపోయాం. మారిపోయి వెనక్కి వచ్చాను. డిగ్రీ సెకండ్ సెమ్ లో బయటకు వచ్చాను క్రైస్తవం నుంచి.
అది